ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ మంత్రులతో కీలక అంశాలపై చర్చించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఈ నెల 5న కేబినెట్ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే రాష్ట్ర అవతరణ వేడుకలు, ఇందిరమ్మ ఇండ్లు, రెవెన్యూ సదస్సులపై చర్చించారు. వానాకాలంలో పంటల సాగు, రాజీవ్ యువ వికాసంపై మంత్రులు అందించిన నివేదికలు పరిశీలించారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలోని వివిధ అభివృద్ధి పనులు, ప్రభుత్వ స్కీంలపై సీఎంకు వివరించారు మంత్రులు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల తుది జాబితాలు, రెవెన్యూ సదస్సుల నిర్వహణ ఏర్పాట్లపై జిల్లాల వారీ నివేదికలపై సమావేశంలో వివరించారు. రాజీవ్ యువ వికాసానికి భారీగా దరఖాస్తులు రావడంతో అనర్హులను గుర్తించి తొలగించాల్సిన అవసరముందని సీఎం దృష్టికి తీసుకెళ్లారు మంత్రులు. దీనిపై కేబినెట్ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే ఉద్యోగుల సమస్యలపై కమిటీ నివేదికను సీఎం రేవంత్తో పాటు మంత్రులకు వివరించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. దీనిపై కూడా కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని అభినందించారు మంత్రులు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులతో కీలక అంశాలపై చర్చించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఈ నెల 5న కేబినెట్ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే రాష్ట్ర అవతరణ వేడుకలు, ఇందిరమ్మ ఇండ్లు, రెవెన్యూ సదస్సులపై చర్చించారు. వానాకాలంలో పంటల సాగు, రాజీవ్ యువ వికాసంపై మంత్రులు అందించిన నివేదికలు పరిశీలించారు సీఎం రేవంత్. రాష్ట్రంలోని వివిధ అభివృద్ధి పనులు, ప్రభుత్వ స్కీంలపై సీఎంకు వివరించారు మంత్రులు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల తుది జాబితాలు, రెవెన్యూ సదస్సుల నిర్వహణ ఏర్పాట్లపై జిల్లాల వారీ నివేదికలపై సమావేశంలో వివరించారు. రాజీవ్ యువ వికాసానికి భారీగా దరఖాస్తులు రావడంతో అనర్హులను గుర్తించి తొలగించాల్సిన అవసరం ఉందని సీఎం దృష్టికి తీసుకెళ్లారు మంత్రులు. దీనిపై కేబినెట్ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే ఉద్యోగుల సమస్యలపై కమిటీ నివేదికను సీఎం రేవంత్తో పాటు మంత్రులకు వివరించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. దీనిపై కూడా కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని అభినందించారు మంత్రులు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులతో కీలక అంశాలపై చర్చించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఈ నెల 5న కేబినెట్ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే రాష్ట్ర అవతరణ వేడుకలు, ఇందిరమ్మ ఇండ్లు, రెవెన్యూ సదస్సులపై చర్చించారు. వానాకాలంలో పంటల సాగు, రాజీవ్ యువ వికాసంపై మంత్రులు అందించిన నివేదికలు పరిశీలించారు సీఎం రేవంత్. రాష్ట్రంలోని వివిధ అభివృద్ధి పనులు, ప్రభుత్వ స్కీంలపై సీఎంకు వివరించారు మంత్రులు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల తుది జాబితాలు, రెవెన్యూ సదస్సుల నిర్వహణ ఏర్పాట్లపై జిల్లాల వారీ నివేదికలపై సమావేశంలో వివరించారు. రాజీవ్ యువ వికాసానికి భారీగా దరఖాస్తులు రావడంతో అనర్హులను గుర్తించి తొలగించాల్సిన అవసరం ఉందని సీఎం దృష్టికి తీసుకెళ్లారు మంత్రులు. దీనిపై కేబినెట్ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే ఉద్యోగుల సమస్యలపై కమిటీ నివేదికను సీఎం రేవంత్తో పాటు మంత్రులకు వివరించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. దీనిపై కూడా కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఇక మరోవైపు ధాన్యం కొనుగోలు ప్రక్రియపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని అభినందించారు మంత్రులు. డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులతో సీఎం భేటీ ముగిసింది కదా, ఏ అంశాలపై చర్చించారు? సూర్య, ఇవాళ మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సమావేశం అయ్యారు. అయితే ఇందులో ప్రధానంగా 4 అంశాలను ప్రధాన ఎజెండాగా తీసుకుని ఆ అంశాల మీదనే చర్చించారు. అయితే ఇందులో మేజర్ గా ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి, తర్వాత ఈ రెవెన్యూ సదస్సులకు సంబంధించి, అంటే ధరణి ప్లేస్ లో కొత్తగా భూభారతి తీసుకొస్తున్నారు కాబట్టి దానికి సంబంధించి ప్రజల్లో అవగాహన కల్పించడం, తర్వాత గతంలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని దరఖాస్తులు తీసుకోవడం, వాటిని పరిష్కరించే విధంగా ప్రజలకు అవగాహన కల్పించే విధంగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారు. సో వాటిని మళ్ళీ ఈ నెల 3 నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నది. కాబట్టి ఆ అంశం మీద కూడా ఇవాళ జరిగినటువంటి ఈ మంత్రుల సమావేశంలో చర్చకు వచ్చాయి. తర్వాత వీటితో పాటు ఇక ఈ ఇందిరమ్మ ఇల్లు, తర్వాత ఈ రెవెన్యూ సదస్సులతో పాటు ఏదైతే రాజీవ్ యువ వికాసం అనేది కొత్తగా ప్రభుత్వం స్కీమ్ ను అందుబాటులోకి తీసుకొస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికీ దరఖాస్తులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తులు తీసుకున్నారు. పెద్ద ఎత్తున దీనికి దరఖాస్తులు వచ్చాయి. అయితే ఇందులో 4 రకాలుగా స్కీమ్స్ ప్రజలకు ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో వాళ్లకు అందిస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. 50,000 ఒకటి ఉంది, 1,00,000 ఉంది, తర్వాత 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు. హైయెస్ట్ గా 4 లక్షల స్కీము ఇందులో ఉన్నది. అయితే ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తులు తీసుకున్నారు. ఇందులో అర్హులు ఏదైతే ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెట్టింది, ఆ నిబంధనలకు అనుకూలంగా ఉన్న వాళ్ళకే ఏదైతే ఈ రాజీవ్ యువ వికాసం ఉందో ఆ యువ వికాసం అనే స్కీము వాళ్ళకు వర్తిస్తుంది. కానీ చాలా మంది కూడా ఈ అర్హులు కాని వాళ్ళు కూడా పెద్ద ఎత్తున
ఇందులో దరఖాస్తు చేసుకున్నట్లు ఇవాళ జరిగినటువంటి మంత్రుల సమావేశంలో ఇది చర్చకు వచ్చింది. అయితే దీన్ని ఎవరైతే అనర్హులు ఉంటారో అనర్హులను వీళ్ళంత తొందరలో వాళ్ళందరినీ తీసేయాలి, నిజమైనటువంటి అర్హులు ఎవరైతే ఉంటారో వాళ్ళ లిస్టును తయారు చేయాలి అని చెప్పేసి ఇవాళ జరిగినటువంటి ఈ మంత్రుల సమావేశంలో ఒక నిర్ణయం తీసుకున్నారు. సో అందులో కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్లకు ప్రభుత్వ లక్ష్యం కూడా ఏ పథకం అమలు చేసినా నిజమైనటువంటి అర్హులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ముందు నుంచి కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి అదే దిశగా ముందుకెళ్తా ఉన్నది. కాబట్టి ఇక ఈ రాజీవ్ యువ వికాసంలో ఏదైతే అనర్హులు ఈ దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళందరికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో స్క్రూటినీ చేయాలని చెప్పేసి కూడా ఇవాళ జరిగినటువంటి ఈ సమావేశంలో చర్చకు వచ్చాయి. అయితే వీటన్నిటి అంశం మీద ఈ నెల 5న రాష్ట్ర కేబినెట్ సమావేశం నిర్వహించి ఈ రాజీవ్ యువ వికాసం సంబంధించి తర్వాత ఈ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఇలాంటి కీలకమైనటువంటి అంశాల మీద నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 2-3 రోజులు ఇంకా టైం ఉంది. వీళ్ళని తొందరలో ఎవరైతే రాజీవ్ యువ వికాసం కింద దరఖాస్తు చేసుకున్నారో అందులో అర్హులను ఎంపిక చేసి అనర్హుల దాన్ని తీసేయాలని చెప్పేసి ఇవాళ జరిగినటువంటి సమావేశంలో మంత్రుల ఆధ్వర్యంలో జరిగినటువంటి సమావేశంలో చర్చకు వచ్చాయి. ఇక ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్య కూడా ప్రధానంగా వాళ్ళకు డిఏలు అనేవి పెండింగ్ లో ఉన్నాయి. సో ప్రభుత్వము ఏదో ఒకటి తీపి కబురు చెప్తుంది అని చెప్పేసి ఉద్యోగులు కూడా భావిస్తున్నారు. దీని మీద ఇప్పటికే ఈ ఉద్యోగులకు సంబంధించి గత 10 ఏళ్ల కాలం నుంచి కూడా ఇలాంటి వీళ్ళ డిమాండ్స్ ఉన్నాయి. సో ఏ సమస్యలు ఉన్నాయి, వాళ్ళు ప్రధానంగా ఏ సమస్యలు లేవనెత్తున్నారు అనే దాని మీద ప్రత్యేకంగా ఒక 3 మెన్ కమిటీని ప్రభుత్వం ఇప్పటికే నియమించింది. ఆ 3 మెన్ కమిటీ నిన్న మంత్రివర్గ ఉపసంఘానికి వాళ్ళ ఒక నివేదికను కూడా ఇచ్చారు. సో ఆ నివేదిక మీద కూడా ఇవాళ జరిగినటువంటి ఈ సమావేశంలో చర్చించారు. సో దాని మీద కూడా రేపు ఏదైతే ఈ నెల 5న కేబినెట్ సమావేశం నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం భావించిందో ఆ రోజు ఈ ఉద్యోగుల సమస్యలకు సంబంధించిన దాని మీద ఈ 3 మెన్ కమిటీ ఏదైతే నివేదిక ఇచ్చిందో దాని మీద కూడా చర్చించి దాని మీద కూడా ఒక అవకాశం అయితే ఉంటుంది. ఇక వచ్చే వానాకాలం సీజన్ కు సంబంధించి పంటల సాగు తర్వాత విత్తనాలు నకిలీ విత్తనాలు అరికట్టాలి. తర్వాత ఈ వర్షాలు ఈసారి ముందుగానే వచ్చాయి కాబట్టి దానికి అనుగుణంగా రైతులు ఎలాంటి పంటలు వేసుకోవాలి, వాళ్ళకి అవగాహన ఎట్లా కల్పించాలి అనే అంశంలో కూడా ఇవాళ జరిగినటువంటి ఈ సమావేశంలో చర్చకు వచ్చాయి. వీటితో పాటు ఈ ధాన్యం కొనుగోలు ప్రక్రియ కూడా ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ ప్రక్రియ చాలా మంచిగా జరిగింది అని చెప్పేసి ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని మంత్రులు కూడా ఇవాళ జరిగినటువంటి సమావేశంలో అభినందించారు. ఇట్లా ఓవరాల్ గా ఈ ధాన్యం కొనుగోలు తర్వాత ఈ వానాకాలం సంబంధించినటువంటి పంటల సాగు తర్వాత ఇందిరమ్మ ఇల్లు ఇట్లా ఈ 4 ఇంకోటి ఈ ఏదైతే రాజీవ్ యువ వికాసం స్కీమ్ ఉందో ఈ 4-5 అంశాలను ప్రధాన ఎజెండాగా తీసుకొని ఇవాళ చర్చించారు. ఇక ఈ నెల 5న నిర్వహించే ఈ కేబినెట్ సమావేశంలో మరికొన్ని కీలక నిర్ణయాల మీద కేబినెట్ ఆమోదం తెలిపి ప్రజలకు కూడా మరికొన్ని అంశాల మీద ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. సూర్య, ఆపరేషన్ కగారును కేంద్రం వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు పలు రాజకీయ పార్టీల నేతలు. కేంద్రం శాంతి చర్చలు చేసేలా పోరాటం చేస్తున్న మావోయిస్టు పార్టీలకు తమ మద్దతు ఉంటుందని తెలిపారు నాయకులు. మావోయిస్టులతో పాటు ఆదివాసీలను కూడా కేంద్రం చంపుతోందని మండిపడ్డారు వక్తలు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలందరికీ జీవించే హక్కు ఉందన్నారు పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్. అందుకు విరుద్ధంగా కేంద్రం చర్యలు తీసుకుంటోందన్నారు. హింసను కాంగ్రెస్ పార్టీ సమర్థించదన్నారు. ఎన్నో పోరాటాలు చేస్తున్న మావోయిస్టులను కేంద్రం చంపేస్తుందని మండిపడ్డారు. కర్రెగుట్టల్లో నరమేధాన్ని అరికట్టేందుకు శాంతి చర్చలకు అవకాశం కల్పించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు మహేష్ కుమార్ గౌడ్. ఇవాళ మోడీ, అమిత్ షా దీని శాంతి భద్రతల సమస్యగా చూపించి నక్సలిజం ఎలిమినేట్ చేస్తా ఉన్నారంటే ఇది శాంతి భద్రతల కోసం కాదు. ఈ గుర్తెదారి పంతాన్ని ఎంచుకున్నటువంటి ప్రభుత్వం పెద్ద పెద్ద వ్యాపార సంస్థల చేతుల్లోకి ఆ సంపద పంపించాలి. కాబట్టి అక్కడ నక్సలిజాన్ని ఎరాడికేట్ చేస్తే, నిర్మూలిస్తే యథేచ్ఛగా వీళ్ళు అక్కడ వ్యాపారం చేసుకోవచ్చని అదానీ, అంబానీ లాంటి వాళ్ళని పెంపొందించేందుకు వాళ్ళ చేతుల్లోకి దేశ సంపద నింపేందుకు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని నేనైతే నమ్ముతా ఉన్నాను. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో శాంతి చర్చల కమిటీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్ లో వివిధ రాజకీయ పార్టీలు, వామపక్ష, విప్లవ పార్టీలతో పాటు పౌర, మానవ హక్కుల, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
మావోయిస్టులపై జరుగుతున్న దాడులు నిలిపివేసేందుకు కేంద్రం చర్చలు జరపాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ కోదండరాం. శాంతిని నెలకొల్పేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలన్నారు. శాంతి చర్చల కోసం పార్లమెంటు సభ్యుల దృష్టికి తీసుకెళ్లి సంతకాల సేకరణ చేస్తామన్నారు. అభయారణ్యంలో జరుగుతున్న కాల్పులను విరమించడానికి, శాంతి చర్చలు జరపడానికి టీజేఎస్ మద్దతిస్తుందన్నారు కోదండరాం. మనుషుల మీద దాడి చేయటం ప్రభుత్వ కర్తవ్యం కాదు. ప్రభుత్వ కర్తవ్యం అనేది సమాజాన్ని మార్చటం, శాంతియుతంగా సమస్యను పరిష్కరించటం ప్రభుత్వానికి ప్రధానమైన కర్తవ్యంగా ఉండాలి. ఆ కర్తవ్యాన్ని ప్రభుత్వం మర్చిపోయి విచ్చలవిడిగా దాడులు చేస్తున్నటువంటి ఒక నేపథ్యంలో అందరం కూడా ఈ దాడులను ఖండిస్తున్నాం. ఎన్కౌంటర్ల పేరుతో చంపేదంతా నక్సలైట్లను, మావోయిస్టులను అనుకుంటే ఇది పొరపాటు. వాళ్ళలో చాలామంది సాధారణమైన ఆదివాసులు ఉన్నారని అక్కడి ఆదివాసులు కూడా మనకు చెప్తూనే ఉన్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని ఈ కాల్పులు ఆపండి, దాడులు ఆపండి. యుద్ధం పేరుతో చేయటం, ప్రజల మీద యుద్ధం చేయటం సమంజసం కాదు. ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్రం మావోయిస్టులను మట్టుబెడుతోందన్నారు రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రకుమార్. ప్రతి సమస్యను చర్చలతో పరిష్కరించుకోవచ్చని గాంధీ మహాత్ముడు సూచించారని గుర్తు చేశారు. మావోయిస్టులతో శాంతి చర్చలు నిర్వహించి ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని డిమాండ్ చేశారు జస్టిస్ చంద్రకుమార్. గత స్మృతులతోటి, గత ఆలోచనలతోటి, గత భావాలతోటి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం తప్పించి ఇప్పుడున్న పరిస్థితి ఏంటి, ఈ వాస్తవ పరిస్థితుల్లో ఏం చేయాలా అనేటటువంటి ఒక ఇంగిత జ్ఞానం ప్రభుత్వానికి లోపించడం వల్ల వాళ్ళు చర్చలకు పూనుకోవడం లేదు. ప్రభుత్వం ఒకటి మేము చెప్తున్నాం, కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందో చూడండి, సుప్రీంకోర్టు ఏం చెప్పిందో చూడండి. ఇలాంటి పరిస్థితుల్లో రైట్ టు లైఫ్ ఆర్టికల్ 21 కాన్స్టిట్యూషన్లో ఏం చెప్తున్నదో చూడండి. వీటిని దృష్టిలో పెట్టుకొని మీరు ఒక సరియైన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాము. ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో కేంద్రం భయానక పరిస్థితులు సృష్టిస్తోందన్నారు ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్. 11 ఏళ్లుగా ప్రజాస్వామిక పరిస్థితులు దారి తప్పాయన్నారు. దేశాల మధ్య సమస్యలు పరిష్కారం అవుతున్నా దేశంలో మాత్రం సమస్యలు పరిష్కరించడంలో కేంద్రం విఫలమైందన్నారు సంపత్ కుమార్. ఒక దేశం మీద దాడి చేస్తే అక్కడ శాంతి చర్చలో లేకపోతే యుద్ధం ముగిసింది. కానీ మన దేశ ప్రజల మీద కూడా ఇంకా యుద్ధం జరుగుతూనే ఉంది. అక్కడ యుద్ధం బందైంది కానీ మన మీద మాత్రం యుద్ధం జరుగుతుంది. అక్కడ ఏదో ట్రంప్ చెప్పిండు ఆగిపోయింది. మళ్ళీ ఇక్కడ జరుగుతున్నటువంటి ఛత్తీస్గఢ్ బస్తర్ దమనకాండలో ఏ ట్రంప్ రావాలి, నరేంద్ర మోడీ అని యావత్ భారత సమాజం అడగదలుచుకుంది. కానీ అడిగే అవకాశం కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈరోజు భారతదేశం ఉంది కనుక అడగదక్కుతున్నారు కనుక అడుగుతలేదు. కానీ ప్రతి మనిషి హృదయంలో ఉంది ఎందుకు ఈ రకంగా జరుగుతుందని. అడవిలోని ఖనిజ సంపదను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టాలని మావోయిస్టులను కేంద్రం చంపుతోందన్నారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ. మావోయిస్టుల పేరిట ఆదివాసీలను, మహిళలను చంపే హక్కు కేంద్రానికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. మావోయిస్టులపై కేంద్రం చేసే కాల్పులను విరమించాలని డిమాండ్ చేశారు జాన్ వెస్లీ. ఆ మొత్తం అడవుల్లో ఉండేటటువంటి సంపదంతా కూడా కార్పొరేట్ సంస్థలకు దారదత్తం చేస్తున్నారని తెలుస్తుంది కదా స్పష్టంగా. అక్కడ ఉండేటటువంటి ఇనుము, సున్నపురాయి, ఇతర ఖనిజాలనంతా కూడా దోపిడీ చేసుకోవడానికి ఇప్పటికే 1000 ఎకరాలు కార్పొరేట్ సంస్థలకంతా ఒప్పందాలు చేసి మావోయిస్టులు అడ్డం ఉన్నారని, ఆదివాసీలు అడ్డం ఉన్నారని, వాళ్ళను తొలగిస్తే తప్ప వాళ్ళని కార్పొరేట్ సంస్థలకు అప్పగించలేరనేటటువంటి కుట్ర తప్ప ఏముంది ఇందులో. అందుకనే అలాంటి చర్యలు ఉన్నాయి కాబట్టి చర్చలు జరపాలని చెప్పి మావోయిస్టులు కూడా అంటున్నారు. కేంద్రం మావోయిస్టులతో శాంతి చర్చలు చేయాలని దేశవ్యాప్తంగా పీస్ కమిటీలు వేశామన్నారు పీస్ డైలాగ్ కమిటీ వైస్ చైర్మన్ రిటైర్డ్ ప్రొఫెసర్ హరగోపాల్. ప్రజల చైతన్యంతోనే ఆపరేషన్ కగార్ను నిలిపివేస్తారన్నారు. అభివృద్ధి నమూనాను అమలు చేస్తున్న కేంద్రం శాంతి చర్చలు జరపడానికి మాత్రం ముందుకు రావడం లేదన్నారు హరగోపాల్. వాళ్ళ భావజాలాన్ని, వాళ్ళ అభివృద్ధి నమూనాని, వాళ్ళ నాయకత్వాన్ని అంగీకరించిన అందరి మీద వాళ్ళు అణచివేత తప్పకుండా ప్రయోగిస్తారు. దాన్నే మనం ఫ్యాసిజం అంటున్నాం. కనుక ఇక్కడ ఆగదు అనేటువంటి దగ్గర ప్రారంభమై మనం శాంతి చర్చల్లో అందరము కోరుతున్నది ఏమిటంటే, ఇవాళ ఒక విప్లవ పార్టీతో చర్చలు జరుపుతామని అన్నారు. శాంతి చర్చలు జరుపుతామన్న వాళ్ళకి ఎవరితోనైనా శాంతి చర్చలు జరపాలి. వాళ్ళు ఒక్క మాట, ఒక్క స్పందన లేదు. ఇంతకాలంగా ఇన్ని రాష్ట్రాల్లో ఉద్యమాలు జరుగుతున్నాయి కానీ స్పందన లేదు. జూన్ 3 నుంచి 6 వరకు జిల్లాల్లోని అన్ని రాజకీయ పార్టీలు, సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశాల నిర్వహణ, జూన్ 14న ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద మహాధర్నా చేయాలని, మావోయిస్టులతో శాంతి చర్చలు చేయడానికి కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఢిల్లీలో నిరసన కార్యక్రమం నిర్వహించాలని తీర్మానించింది పీస్ డైలాగ్ కమిటీ.
బీసీ ప్రధాని బీసీలకు 42% రిజర్వేషన్స్ కు చట్టబద్ధత కల్పించాలని అన్నారు బీసీ సంక్షేమ సంఘం నాయకులు. హైదరాబాద్లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం నిర్వహించారు. అసెంబ్లీలో చేసిన 42% రిజర్వేషన్స్ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించి తమిళనాడు తరహా 9వ షెడ్యూల్లో చేర్చాలని కోరారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి అఖిలపక్షం తీసుకెళ్లి బీసీ బిల్లును ఆమోదింపజేయాలన్నారు. కార్యక్రమానికి 33 జిల్లాల నుంచి బీసీ సంక్షేమ సంఘం అనుబంధ సంఘాల నాయకులు హాజరయ్యారు. ఆ రాజ్యం రావాలంటే బంజారాయిల్స్ నుంచే, కళింగ భవన్ నుంచే సమర శంకరం పూరిస్తామని చెప్పిన. ఢిల్లీకే వేల మంది పోయినాం, హైదరాబాద్ కు రావడం మనకు లెక్క. 100% మీరు గుర్తుపెట్టుకోండి, పెరేడ్ గ్రౌండ్ లో 10 లక్షల మందితోటి బీసీల సమర శంకారావం నిర్వహిద్దాం. ఆ సమర శంకారావానికి ఇట్లా ఉండదు. దేశంలో ఉన్న బీసీ ముఖ్యమంత్రులు, భారతదేశంలో ఎంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారో, ఎంతమంది బీసీ రాజకీయ పార్టీలకు సంబంధించిన బీసీ అధ్యక్షులు ఉన్నారో వాళ్ళందరినీ పిలిపిద్దాం. మీరు ఏం కించెత్తు కూడా ఎవరు కూడా అధైర్యపడకండి. అన్ని కార్యక్రమం అయిపోయింది, రాయితీలు అయిపోయింది, మిగిలింది రాజ్యాధికారం ఉంది. రాజ్యాధికారం ఎట్లా కొట్టాలి? మీ సమయాన్ని, మీ డబ్బును మేము ఎట్టి పరిస్థితులు వృధా చేయదలుచుకోలే. దాని 100% చక్రవడ్డీతో సహా మీకు రిజల్ట్ చూపించే బాధ్యత నాది. ఎందుకంటే రోజులు కావు, గంటల తరబడి మైకు పట్టుకుంటే మాట్లాడి కూర్చునే. మేడ్చల్ మల్కాజ్గిరిలో జిల్లాలో వర్షం పడింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో వర్షం కురిసింది. కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, సుచిత్ర, కొంపల్లి, గండిమైసమ్మ, సూరారం, చింతల్, గాజుల రామారంలో మోస్తరు వాన కురిసింది. వర్షానికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు అధికారులు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్పై స్పందించారు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. బీఆర్ఎస్లో గొడవ టీ కప్పులో తుఫాన్ లాంటిదన్నారు. జాగృతి అధ్యక్షురాలిగా మొదటి నుంచి పార్టీతో కలిసి పనిచేస్తున్నారని తెలిపారు. కేసీఆరే నాయకుడని చెప్పారని తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో పనిచేయడానికి కవిత సిద్ధంగా ఉన్నారన్నారు తాటికొండ రాజయ్య. కవిత గారు జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు, ప్యారలల్గా మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేస్తూ ఉన్నది. ఇప్పుడు కూడా కేసీఆర్ గారు నా దేవుడు, నా నాయకుడు, సో ఆయన నాయకత్వంలో పనిచేస్తారని చెప్పింది కాబట్టి సో ఇదంతా కూడా టీ కప్లో తుఫాన్ లాంటిదే ఏముండదు. కవిత గారు జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు, ప్యారలల్గా మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేస్తూ ఉన్నది. ఇప్పుడు కూడా కేసీఆర్ గారు నా దేవుడు, నా నాయకుడు, సో ఆయన నాయకత్వంలో పనిచేస్తారని చెప్పింది కాబట్టి సో ఇదంతా కూడా టీ. రాచకొండ కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించారు అధికారులు. యాక్సిడెంట్స్లో చాలా మంది గాయపడడంతో పాటు మరణిస్తున్నారు. దీంతో బ్లాక్ స్పాట్స్ను ఐడెంటిఫై చేశారు. ఈ బ్లాక్ స్పాట్స్ వద్ద వివిధ శాఖల అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఎన్ని బ్లాక్ స్పాట్స్ గుర్తించారు? ఈ ఏడాది ఎన్ని ప్రమాదాలు జరిగాయి? బ్లాక్ స్పాట్స్ వద్ద పోలీసులు తీసుకుంటున్న ప్రత్యేక చర్యలేంటో తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. నగరంలోని రోడ్లపై నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. మద్యం మత్తులో వాహనాలను నడపడం, ర్యాష్ మైనర్ డ్రైవింగ్ తో యాక్సిడెంట్స్ పెరుగుతున్నాయన్నారు. దీంతో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్న స్పాట్స్ ను గుర్తించారు పోలీసులు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 54, రాచకొండ పరిధిలో 99 బ్లాక్ స్పాట్స్ గుర్తించారు అధికారులు. సిటీలో రోడ్ల మరమ్మతులు జరగడంతో కూడా ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తించారు పోలీసులు. దీంతో వాటి పనులను వేగవంతం చేస్తున్నారు అధికారులు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు రాచకొండ పరిధిలో 1231 ప్రమాదాలు జరగగా 1073 మంది గాయపడగా 254 మంది మరణించారని తెలిపారు ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాసులు. మనకు రాచకొండ పరిధిలో 99 బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి. అందులో మాకు ట్రాఫిక్ 2కు సంబంధించిన ఏరియాలో ఒక 58 బ్లాక్ స్పాట్స్ అనేటివి ఉన్నాయి. ఈ బ్లాక్ స్పాట్స్ అనేవి గత 3 సంవత్సరాల్లో 500 మీటర్ల పరిధిలో 3 కంటే మించిన యాక్సిడెంట్స్ ఎక్కడైతే 5 కంటే ఎక్కువ డెత్స్ ఎక్కడైతే ఉంటున్నాయో వాటిని బ్లాక్ స్పాట్స్గా గుర్తించడం జరుగుతూ ఉంది. ఈ బ్లాక్ స్పాట్స్ ఈ ప్లేస్లను ఐడెంటిఫై చేసిన తర్వాత మేము ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్, రెవెన్యూ, ఎన్హెచ్ అయితే ఎన్హెచ్,
వాళ్ళు, జిహెచ్ఎంసీ అయితే జిహెచ్ఎంసీ వాళ్ళు, వీళ్ళందరం కలిసి ఆ ప్లేస్ను విజిట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. విజిట్ చేసిన తర్వాత అక్కడ ఏమైనా రోడ్ డిఫెక్ట్ అనేది ఉందా, లేకపోతే స్పీడ్ ఏదైనా కంట్రోల్ కావట్లేదా, అది రోడ్ డిఫెక్ట్ వల్ల అయిన యాక్సిడెంటా, లేకపోతే వ్యక్తిగతంగా తను నెగ్లిజెన్స్ వల్ల, ఓవర్ స్పీడ్ వల్ల అయిన యాక్సిడెంట్ అనేది మేము ఐడెంటిఫై చేస్తాం. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై రోజు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు పోలీసులు. ప్రమాదాలను కట్టడి చేయడానికి హైవేపై బ్లాక్ స్పాట్స్ వద్ద ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి ఎగ్జిట్ గేటుతో పాటు గుర్తించిన బ్లాక్ స్పాట్స్ వద్ద అంబులెన్సులు అందుబాటులో పెట్టామన్నారు పోలీసులు. ఏం చేస్తే ఆ ఏరియాను యాక్సిడెంట్ ఫ్రీగా ఉండేటట్టుగా, తక్కువ యాక్సిడెంట్స్ జరిగేటట్టుగా, అసలు యాక్సిడెంట్ జరగకుండా ఉండేటట్టుగా ఏం చేయాలనేది మేము వెంటనే రికమెండ్ చేస్తాం. కొన్ని చోట్ల నేరో రోడ్ ఉంటే రోడ్ ఎక్స్పాండ్ చేయడం కానీ, కొన్ని చోట్ల లైటింగ్ సరిగ్గా లేకపోతే లైటింగ్ ప్రాపర్గా ఉండేటట్టు చేయడం కానీ, స్పీడ్ ఎక్కువ ఉన్న దగ్గర కొంచెం స్పీడ్ తక్కువ అయ్యేటట్టు రంబుల్ స్ట్రిప్స్ చేయడం కానీ, ముఖ్యంగా మనం బోర్డులు అనేది, సైనేజ్ బోర్డులు అనేది పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఎంత స్పీడ్ అనేది అక్కడ ముందే తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. అట్లాగే యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా అయితే అది యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా అని ఇట్లాంటి చర్యలు అనేది చేపట్టడం జరుగుతుంది. ఓఆర్ఆర్ పైన అయితే ప్రతి ఎగ్జిట్ వీటన్నిటి దగ్గర కూడా ట్రామా సెంటర్లు ఉన్నాయి. ఆ ట్రామా సెంటర్కు షిఫ్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. వాహనదారులు, పాదాచారులు రోడ్డు మీదకు వచ్చినప్పుడు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచిస్తున్నారు పోలీసులు. ధాన్యం ఉత్పత్తిలో దేశానికి ఆదర్శంగా నిలిచింది తెలంగాణ రాష్ట్రం. రికార్డు స్థాయిలో వరి సాగు చేస్తూ అగ్రగామిగా నిలుస్తోంది. సన్నాలకు బోనస్, అందుబాటులో నీటి వనరులు ఉండడంతో రైతులకు కలిసి వచ్చింది. ధాన్యం సేకరణలోనూ గత రికార్డులను తెలంగాణ తిరగరాసిందంటున్నారు అధికారులు. ఇంకా ధాన్యం సేకరణ కొనసాగిస్తున్నామంటున్నారు సివిల్ సప్లై ఆఫీసర్స్. ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తోంది. తెలంగాణ తర్వాతనే ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, పంజాబ్ రాష్ట్రాలున్నాయి. అధిక విస్తీర్ణంలో సాగు చేయడంతో ధాన్యం దిగుబడి అమాంతం పెరిగిపోయింది. సాధారణంగా రాష్ట్రంలో 16 లక్షల హెక్టార్ల వరి సాగవుతుంటే రబీ సీజన్లో 24 లక్షల హెక్టార్లలో వరిని పండించారు మన రైతులు. రాష్ట్రంలో 2022-23లో రబీ, ఖరీఫ్ కలిపి 158 లక్షల టన్నుల బియ్యం ఉత్పత్తి అయింది. 2023-24లో 168 లక్షల టన్నులు, 2024-25లో 275 లక్షల టన్నులకు పైగా ధాన్యం పండించగా 183 లక్షల టన్నుల బియ్యం ఉత్పత్తి చేశారు. అనుకూల వాతావరణం, ప్రభుత్వ విధానాలతో గతేడాది తెలంగాణలో రికార్డు స్థాయిలో పంటల సాగు విస్తీర్ణం, దిగుబడులు పెరిగాయి. బియ్యంతో పాటు ఇతర పంటల దిగుబడి కూడా అంతకు ముందుతో పోలిస్తే రాష్ట్రంలో గణనీయంగా పెరిగింది. దేశంలోనే అత్యధికంగా బియ్యం ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని అర్ధ గణాంక శాఖ ప్రభుత్వానికి తెలిపింది. గతం కన్నా ఆల్మోస్ట్ 15-20 డేస్ అడ్వాన్స్ వచ్చినాయి. 15-20 డేస్ అడ్వాన్స్ వచ్చిండగా మనకు అదే టైంలో పీక్ అరైవల్ ఉండగా, అదే టైంలో ఋతుపవనం రావడం వల్ల, మాన్సూన్ రావడం వలన ఇది పెద్ద ఛాలెంజ్గా మారిపోయింది. దాంట్లో ఒక్కసారి ఫిగర్ చూస్తే మనకు మొత్తం అర్థం అవుతుంది. ఇప్పటికీ మనం పేడీ ప్రొక్యూర్మెంట్ 67.62 అంటే సుమారుగా అనుకుంటే 68 lakh మెట్రిక్ టన్ చేశాము. లాస్ట్ టైం కన్నా కూడా 23 మెట్రిక్ టన్స్ ఎక్స్ట్రా ఉంది, ఆల్మోస్ట్ 1.5 times. కాబట్టి ఈ లాస్ట్ టైం కన్నా 23 LMT మనము ఎక్స్ట్రా పెడీ హ్యాండిల్ చేస్తున్నాము. అందరికీ ఎక్స్ట్రా టార్పోలిన్ ఇవ్వడం జరిగింది. వర్షం మీద మనం కంట్రోల్ చేయలేము, కానీ ఉన్నంత వరకు తర్వాత ఫీల్డ్ విజిట్ చేసుకుని ఏ విధంగా టార్పోలిన్ వాడాలా ఆ పద్ధతి కూడా చెప్పడం జరిగింది. రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలకు వచ్చిన 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి 68.4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రభుత్వం సేకరించింది. ఇందులో దొడ్డు రకం 46.85 లక్షల టన్నులుంటే సన్న రకం 24.55 లక్షల టన్నులున్నాయి. దాదాపు 11.42 లక్షల మంది రైతుల నుంచి ధాన్యం సేకరించింది ప్రభుత్వం. 15,852 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేయగా 13,559 కోట్ల డబ్బులు రైతులకు చెల్లించింది ప్రభుత్వం. సో 13,300 crores ఆల్మోస్ట్ మనం పేమెంట్ చేసాం. సో ఒకటి ఎంత ప్రతికూలమైన పరిస్థితి అయినా సరే మనం రైతుకి అండదండలుగా ఉన్నాము, వారికి తోడ్పడి ఉన్నాము, వారికి చేయూత కల్పిస్తున్నాము. కొంచెం మీరు ఎలాంటి వరి చేయాల్సింది అవసరం లేదు, ఎలాంటి ఆ పొలాల్లో అనుమానాల్లో ఉండాల్సింది పరిస్థితి లేదు. మనము అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. 1 or 2 రోజులు కొద్దిగా ఆలస్యం అయినా కూడా
ధీమా రావడంలో త్వరగా అది చేస్తాము. మీరు పీపీసీ సెంటర్లో తీసుకువస్తే దాని తర్వాత ఆ పేడీని కొనే బాధ్యత మాది. సో రైతులకి ఏ ఇబ్బంది ఎదుర్కోవాల్సింది పరిస్థితి రాకుండా చూస్తాం. 1100 కోట్ల రూపాయల సన్న బియ్యం బోనస్ ను రైతుల ఖాతాల్లో వేయనుంది ప్రభుత్వం. మరోవైపు రుతుపవనాలు ముందే రావడంతో తడిసిన ధాన్యం కొంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ధాన్యం సేకరణలో ప్యాడీ క్లీనర్లు, ప్యాడీ డ్రైయర్లను రైతులకు అందించారు సివిల్ సప్లై కమిషనర్ డిఎస్ చౌహాన్. దీంతో ధాన్యం ఆరబెట్టేందుకు తడిసిన వడ్లలో తేమ శాతం తగ్గించేలా చేస్తున్నారు. టార్పాలిన్లు, గన్నీ బ్యాగులు, హమాలీ లారీల కొరత లేకుండా చూస్తున్నామన్నారు. ఈసారి రికార్డు స్థాయిలో ధాన్యం వస్తోందన్నారు కమిషనర్ చౌహాన్. తడిచిన ధాన్యం కూడా మనం ఖచ్చితంగా తీసుకుంటాం. సో ఒక సైకలాజికల్ ఏముంటుంది అంటే ఇంకా ఇక్కడే ఉన్నది అంటే వారు బాధపడి ఉంటారు. బట్ మేము స్పష్టంగా ఒకటి ఇన్స్ట్రక్షన్స్ చెప్పాము, పీపీసీ లోపలికి గింజ ఎంటర్ అయితే అది మా బాధ్యత. కాబట్టి కొంచెం టైం పడితే కూడా మనం మషిన్ ఫార్మర్స్ మాత్రం ఎలాంటి అపోహలు, అనుమానాలు, సంశయాలకి గురి అవ్వాల్సింది అవసరం లేదు. మీరు నిర్భయంగా, నిర్మోహమాటంగా ఉండండి. తప్పకుండా అది మేము సో ఈ కటింగ్ మాత్రం ఏదైతే సమస్య ఉన్నదో దాంట్లో మేము కఠినంగా వ్యవహరిస్తున్నాం. దుష్ప్రచారం చేసే దాంట్లో రాకుండా పీపీసీ సెంటర్లోకి తీసుకువస్తే ఎట్టి పరిస్థితుల్లో మీ పేడీకి ఎక్కడ పోకుండా మేమే కొనుక్కుంటాం. బియ్యం ఎగుమతిలోనూ రాష్ట్రం కొత్త రికార్డు సృష్టించింది. ఫిలిప్పీన్స్ కు బియ్యం ఎగుమతి చేసిన తొలి రాష్ట్రంగానూ తెలంగాణ నిలిచింది.